మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ స్థలానికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు గత కొద్ది కాలంగా మనం ఇర్మియా గ్రంథాన్ని చదివాము. కొన్ని పాఠాలని ఇర్మియా గ్రంథం నుండి ఆలోచించడం జరిగింది. మరొక పుస్తకం నుండి కొన్ని పాఠాలని ఆలోచించాలనేటటువంటి ఉద్దేశంతో గలతీయులకు రాసిన పత్రికని చదవాలి అని చెప్పి ఆలోచించాను. అంటే ఇర్మియా గ్రంథం నుండి ఎన్ని పాఠాలు అని చెప్పచ్చు, కానీ అంటే ఎక్కువ అదే రిపీట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చేసిన ఒక పొరపాటుని, ఇశ్రాయేలీల పొరపాటుని వాళ్ళకి తెలియజేయడానికి ఒకే విషయాన్ని భిన్నమైనటువంటి కోణాల్లో నుంచి చెప్తూ ఉంటాడు. కాబట్టి దాని గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇశ్రాయేలీల అపరాధం వాళ్ళు ఎలా చేశారు అనేటటువంటిదే. కాబట్టి మీరు చదువుకుని మీరు దానిలో అంటే దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలిగేలాగా మీకు ఇంతకు ముందు కొన్ని విషయాన్ని చెప్పడం జరిగింది. క్రొత్త నిబంధనలో కూడా అంటే కొన్ని పత్రికలను ఎలా చదవాలి అనేటటువంటి ఇంతకుముందు మనం గతంలో చాలాసార్లు చూసాము. పత్రికను చదివేటటువంటి విధానాన్ని, దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ అనాలిసిస్ని కొంతసేపు మనం ఆలోచించిన తర్వాత, అంటే ఈ వారం మనం పత్రికలోకి వెళ్ళి ఆలోచించడం సాధ్యం కాకపోవచ్చు. కారణం ఏంటంటే అసలు ఇది ఎలా చదవాలి అనేది ముందు నేర్చుకున్న తర్వాత ఆ పని మనం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రికని ఇప్పుడు ఒకసారైనా చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడున్న వాళ్ళు ఎక్కువ మంది చదివారు. ఇర్మియా గురించి అడిగినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు, కానీ గలతీయులకు రాసిన పత్రిక చాలా మంది చదివారు. ఈ గలతీయా అనేటటువంటిది ఒక ప్రాంతం. మనం అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి మ్యాప్ని మనం పరిశీలన చేస్తే మొదటి ప్రయాణంలో కంప్లీట్గా ఈ గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చోట్లకి ఆయన ప్రయాణం చేశాడు. కొన్ని ఊర్ల పేర్లు చెప్పండి, గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్ల పేర్లు కొన్ని చెప్పండి. గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏ ప్రాంతాలు, గలతీయాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవి అని అంటే లుస్త్రా, డెర్బే, ఇవన్నీ కూడా గలతీయ ప్రాంతానికి సంబంధించినటువంటి. మొదటి ప్రయాణంలో ఆ ప్రాంతం అంతటా కూడా ఆయన వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. మొదటి ప్రయాణంలో పౌలు వెళ్ళి ఈ విషయాలన్నింటినీ కూడా బోధించిన తర్వాత తిరిగి ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు, లేకపోతే సిరియాలో ఉన్నటువంటి అంతియోక్యకి వచ్చినప్పుడు అక్కడ ఒక భిన్నమైనటువంటి పరిస్థితి తలెత్తింది. అదేంటి అంటే అప్పటికే యెరూషలేము ప్రాంతంలో, యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు బాగా ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి చాలా అభిమానాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనేటటువంటి మాటలను పౌలు పదే పదే చెప్తున్నాడు అని వారిలో ఉన్నటువంటి కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు బయలుదేరి ధర్మశాస్త్రాన్ని నేటికి అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. మీరు యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి అంటే బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తుని అంగీకరించారు, దాంతోపాటు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే మీరు దేవునికి, లేకపోతే దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ కాపాడుకోగలుగుతారు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో ఈ పత్రికను రాశాడు అనమాట. ధర్మశాస్త్రాన్ని ఇంకా అనుసరించవలసిన అవసరం లేదు, ధర్మశాస్త్రం ఎలా ఇవ్వబడింది, ఏ పరిస్థితులను అది మానవుడికి తెచ్చింది అనేటటువంటి విషయాల్ని గలతీయులకు రాసిన పత్రిక అంతట్లో కూడా మనం చూస్తాం. ఈ పత్రికను అర్థం చేసుకోవడానికి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మనకు బాగా తెలియాలి. ముందు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మనకు బాగా తెలిస్తే అప్పుడు గలతీయులకు రాసిన పత్రికను ఎందుకు రాశాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఒకసారి త్వరగా అది చదివేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఇంతకుముందు అనేక మార్లు మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయాన్ని మనం చదివాం కాబట్టి త్వరగా ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తాం. మొదటి పేర చదివితే సరిపోతుంది, తర్వాత నేను మిగిలిన విషయాన్ని చెప్తాను. 5 వరకు చదివితే కొందరు యోదయ నుండి వచ్చి, అంటే 14:28 వరకు మొదటి ప్రయాణం అయిపోయింది. పౌలు చేసినటువంటి ప్రయాణాల్లో మొదటి ప్రయాణం అంటే గలతీ ప్రాంతం అంతా కూడా లుస్త్రా, దెర్బే, ఈకొనియా, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కుప్రదీవికి, ఈ ప్రాంతాలన్నింటికి కూడా ఆయన వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వచ్చాడు. వచ్చిన తర్వాత కొందరు యోదయ నుండి వచ్చి
మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. అన్యుల నుండి క్రైస్తవులైన వారు ఉన్నారు, యూదుల నుండి క్రైస్తవులైన వారు ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి సంఘాల్లో. అప్పుడు అన్యుల నుండి క్రైస్తవులైనటువంటి సహోదరులకు ఏమని చెప్తున్నారు అని అంటే, మీరు బాప్తిసం పొందారు మంచిదే, మీరు బాప్తిసం పొందినప్పటికీ కూడా సున్నతి పొందితే తప్ప, ధర్మశాస్త్రం చొప్పున సున్నతి పొందితే తప్ప మరలా మీకు రక్షణ లేదా రక్షణలో మీరు కొనసాగేటటువంటి అవకాశం లేదు అని చెప్పి, రక్షణ పొందలేరు అని చెప్పేసి వాళ్ళు బోధించడం మొదలు పెట్టారు. యోధ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరు అనుకుంటారు? ఎవరై ఉంటారు? యోధయ నుంచి వచ్చిన వారు అని అంటే ధర్మశాస్త్రోపదేశకులకు సంబంధించిన వారు, పరిచయుల సంతతికి సంబంధించిన వాడు. అపోస్తులు వచ్చి చెప్పరు కదా సున్నతి పొందమని. అపోస్తుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ పని చేయరు. వీళ్ళు ఎవరు అని అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులకు సంబంధించినటువంటి వారు. పౌలునకును బర్నబాకు వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు పౌలు బర్నబాయేమో అక్కర్లేదు, యేసుప్రభుని విశ్వసిస్తే సరిపోద్దని బోధిస్తారు. ఈ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే దీంతో పాటు ఖచ్చితంగా ఏం పొందాలంటున్నారు? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, సున్నతి పొందాలి అనేటటువంటి విషయాలు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైందనంటే గొప్ప విశేషం కలిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ ప్రాంతం మనుషులైతే, అంటే వాళ్ళైతే ఇందులో నుండి ఒక ఇద్దరు ఏమని చెప్తున్నారు అని అంటే సున్నతి పొందితే గానీ మీకు రక్షణ లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇద్దరు ఏమని చెప్తున్నారు అని అంటే అది అక్కర్లేదంటారు. వీళ్ళ మధ్య జరుగుతున్న వాదాన్ని బట్టి ప్రజలకి ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు వాదించేటటువంటి ఆ విధానం ఎలా ఉంటది అని అంటే, వాళ్ళు మాది రైటే అని చెప్పుకుంటున్నట్టుగా ప్రజలకు కనపడుతుంది వినే వాళ్ళకి. వాళ్ళేమో మేం చెప్పేది రైట్ అని చెప్పుకుంటున్నారని అనిపిస్తుంది, వీళ్ళు చెప్పేదేమో మేం చెప్పేది రైట్ అంటున్నారని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా, వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు. అప్పుడు ఇలా కాదు, మీరు మాట్లాడుకోవడం కాదు, ఎక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అన్నారు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకుందాం అన్నప్పుడు అక్కడ ఉన్న సంఘం అంతా కూడా అలాగే నిర్ణయించింది. అపోస్తుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చర్చిందాము అని చెప్పి కాబట్టి వారు సంఘముల వలన సాగనంపబడి, అక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా కొంతమందిని వాళ్ళకి ఇచ్చి పంపిస్తే సంఘముల వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగు చేసేది. అంటే వీళ్ళు యెరూషలేము వెళ్లే లోపు ఆ ప్రాంతం అంతట్లో కూడా వాక్యం చెప్పుకుంటూ అన్యుల నుంచి కొంతమంది అంగీకరించారు దేవుడిని అని చెప్పేసి, చాలా మంది యేసుక్రీస్తుని అంగీకరించారు అనేటటువంటి సంగతిని చెబుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగు చేశారు. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించారు. పరిచయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, ఇప్పుడు ఈ ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎవరన్నమాట? పరిచయుల సంగతిలో కొంతమంది లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పారు. ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగో అన్ని జనుల నుండి కొంతమంది సహోదరులు రక్షణ పొందారు, వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు యేసుక్రీస్తుని అంగీకరించారు మంచిదే, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, దాని ప్రకారం సున్నతి పొందాలని చెప్పి మీరు చెప్పండి అని అపోస్తులకి అక్కడ ఉన్న పెద్దలకి గైడ్ చేస్తున్నారు. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా, నేను పేతురు ఎవరు? అపోస్తులుడు. బహుతర్కం జరిగింది, వీళ్ళు అవునంటున్నారు వీళ్ళు కాదంటున్నారు, వీళ్ళిద్దరి మధ్య చాలా తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆరంభ ముందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. అన్ని జనులు రక్షణ పొందాలి అనేది దేవుడు చెప్పిందే, ఆ పని కోసం మొట్టమొదటి దేవుడు అపాయింట్ చేసింది ఎవరిని? నన్నే వాడుకున్నాడు అని చెప్పి పేతురు చెప్తున్నాడు. మరియు వారి హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అంటే వాళ్ళు రక్షణ పొందారు అంటానికి రుజువు ఏంటి? మనకు అనుగ్రహించినట్టుగానే దేవుడు వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు.
వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి వీళ్ళని దాని వల్లనే పవిత్రపరిచాడు. విశ్వాసం వల్లనే యూదుల నుంచి క్రైస్తవులైన వారి హృదయం కూడా పవిత్రపరచబడింది. అలాగే అన్యుల నుండి రక్షణ పొందిన వారిని కూడా దేవుడు ఎలా చేశాడు? విశ్వాసం వలన వారి హృదయాలను కూడా పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. మరి దేవుడు భేదం కనపరచినప్పుడు అన్యులు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, వాళ్ళు యూదుల్లా మారాలని మీరు ఎందుకు చెప్తున్నారు? ఇది పేతురు ఆర్గ్యుమెంట్ అనమాట. వాళ్ళకే మనకేం భేదం లేదు, వాళ్ళు ఇప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులే, మనము క్రైస్తవులే, ఇంకా యూదుడు అన్యుడు అనేటటువంటి భేదం ఏమీ లేదు అని చెప్పాడు అనమాట. వారికి మనకి ఏ భేదమైనను కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది కాబట్టి తీసేశాడు దేవుడు. వాళ్ళు కానీ వాళ్ళ పితరులు కానీ ఎవరు అప్పుడు మోసే దగ్గర నుండి యోదయలో ఇప్పుడున్నటువంటి పరిచయాల వరకు అందరికీ కూడా అది ఎలా ఉంది? మోయలేని కాడిలాగా ఉంది. ఆ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న మాటలను చదివిన తర్వాత నేటికి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఎవరైనా చెబితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పేతురన్న మాటలు అవి. ఇప్పటికీ ఎవరైనా ధర్మశాస్త్రం అనుసరించాలి, ధర్మశాస్త్రం ప్రకారం పండుగలు చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఇంకోటి చేయాలని ఎవరైనా చెబితే వాళ్ళు ఏం చేసినట్టు? దేవుణ్ణి శోధించినట్టు. ఎందుకంటే వాళ్ళ మెడ మీద నుంచే దేవుడు తీసేశాడు. దేవుడు తీసేసిన భారాన్ని మళ్ళీ మనం పెడితే ఎవరికి వ్యతిరేకంగా పనిచేసినట్టు. అలా మరి అది ఎంతమందికి తెలుసో మనకు తెలియదు, అది ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. శిష్యుల మెడ మీద పెట్టి దేవుడిని ఎందుకు శోధిస్తున్నారు? ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుతామని నమ్ముతున్నాము కదా. ఎలా రక్షణ పొందుతున్నాము? ధర్మశాస్త్రం వలన కాదు, సున్నతి వలన కాదు. దేని వలన రక్షణ? యేసుక్రీస్తు యొక్క కృప చేత మనం రక్షణ పొందుతున్నామని నమ్ముతున్నాము కదా. అలాగే వారును రక్షణ పొందుదురు. యూదుల నమ్మకం ఏంటి? యేసుక్రీస్తు కృప వలన రక్షణ పొందుతామని. అన్యులు కూడా ఎలా రక్షణ పొందుతారు? యేసుక్రీస్తు రక్తం వల్లనే లేదా కృప వల్లనే. మరి మీరెందుకు వాళ్ళకి ఎలా చెప్తున్నారు? అంతటి సమాజం అంతా ఊరకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనే. యాకోబు ఎవరంటే అక్కడ ఉన్న సంఘంలో ఒక పెద్ద. ఎవరెవరు చేర్చుకున్నారన్నారు వీళ్ళు యెరూషలేముకి వెళ్ళినప్పుడు? అపోస్తులను, సంఘ పెద్దలు, సంఘం అంతా చేర్చుకున్నారు వీళ్ళని అన్నారు. అపోస్తులు మాట్లాడారు. ఇప్పుడు తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? సంఘ పెద్దలు మాట్లాడుతున్నారు. ఆ సంఘ పెద్దలు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే యాకోబు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నా మాట ఆలకించుడు. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టు వారిని ఎలాగో మొదట కటాక్షించనో సుమియోను వివరించి ఉన్నాడు. అన్ని జనులను రక్షిస్తానికి దేవుడు యేసుక్రీస్తుని పంపాడన్న సంగతిని సుమియోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమ వారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఆమోసు గ్రంథంలో ఆ మాటలు రాయబడి. సుమయోన్ చెప్పిన మాట, ఆమోసు చెప్పినటువంటి రెండు మాటల్ని బట్టి అన్ని జనులు కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు, వాళ్ళకి మనకి ఏ భేదాన్ని చూపించట్లేదు అన్న మాటలను వాళ్ళకి చెప్పిన తర్వాత, కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టడం అంటే ఏంటి? ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని చెప్పడం. ఇక్కడ అన్యులు కష్టపెట్టడం అంటే ఏంటంటే మీరు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని చెప్పడం అనమాట. కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదని, జారత్వం చేయకూడదని, గొంతు పిసుకు చంపిన దాన్ని, రక్తాన్ని విసర్జించాలని వారికి పత్రికలు రాసి పంపవాలని నా అభిప్రాయం. వీళ్ళు ఏం పని మీద వచ్చారు? యెరూషలేము సున్నతి పొందాలా అక్కర్లేదనేది తేల్చుకోవడానికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా అక్కర్లేదనేది తేల్చుకోవడానికి వచ్చారు. యాకోబు ఏమంటున్నాడంటే అసలు అది డిస్కస్ చేయాల్సిన విషయం కాదు, దాని గురించి అసలు అన్యులు కానీ యూదులు కానీ ఆలోచించనక్కర్లేదు, ఎందుకంటే దాన్ని దేవుడు తీసేశాడు. ఒకవేళ యూదులు అన్యులకి ఏదైనా చెప్పాలి అని అంటే, లేదంటే మనం ఏదైనా అన్ని జనులకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటే వేటి గురించి ఇవ్వాలి? ధర్మశాస్త్రాన్ని గురించి కాక విగ్రహారాధన గురించి, జారత్వం గురించి, గొంతు పిసుకు చంపిన దాన్ని తినటం గురించి మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ధర్మశాస్త్రం గురించి అక్కర్లేదు అని చెప్పి
పత్రికలు రాసి వాళ్ళకి పంపించాడు. వాళ్ళతో పాటు 2 శిష్యులను పంపించారు. మళ్ళీ ఇప్పుడు పౌలు బర్నబా వాటిని పట్టుకొచ్చి చదివితే మధ్యలో మీరు రాసుకొచ్చారేమో అంటారు. ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణ జరిగిందో ఆ వ్యక్తి చెప్పే మాటలు చెల్లవు కదా. అప్పుడు ఎవరెవరిని పంపించారు అని అంటే యోధ, శీల అనే 2 సహోదరులను పంపించారు. వాళ్ళు వచ్చి చదివి వీళ్ళకి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 31 వచనాలు మనం చదివితే అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వెళ్ళారో, ఎవరైతే దీన్ని విన్నారో వాళ్ళదే సాల్వ్ అయిపోయింది. కానీ దాని మూలాలు ఉంటాయి కదా. ఒకసారి డ్యామేజ్ జరిగింది అని అంటే 100% క్యూర్ అవ్వడం ఎక్కడ కూడా. దాని మూలాలు ఉంటాయి ఇంకా కొంతమంది మనసులో. అందుకోసం ఆ మూలాలను తీసేయడం కోసం అక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా యేసుక్రీస్తును హత్తుకుని జీవించడం కోసం ఈ పత్రికను పౌలు మరలా రాశాడు. ఇదిగో ఎవరో వచ్చి మీకు ఈ అపార్థాన్ని ఇంజెక్ట్ చేశారు. మేము బోధించిన బోధ కాకుండా ఇంకో బోధన ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారు. కాబట్టి దాని నుండి మీరు బయటపడండి అని చెప్పడానికి గలతీ ప్రాంతంలో ఉన్న సహోదరులందరికీ కూడా ఈ ఉత్తరాన్ని రాశారు. సో ఇది దాని బ్యాక్గ్రౌండ్. అంటే దాన్ని చదివే ముందు మనకు తెలియాల్సిన విషయం ఇది. ఇది తెలియకుండా కనుక పత్రిక చదివామనుకోండి, ఇది తెలియకుండా కనుక అక్కడ ఉన్న మాటలు చదివితే లిటరల్ గా అర్థం చేసుకుంటాం, అక్షరార్థంగా అర్థం చేసుకుంటాం. అప్పుడు అక్షరార్థంగా ఒక్కోసారి సరిగా అర్థం అవ్వచ్చు, లేకపోతే వేరే అర్థాన్ని అది ఇవ్వచ్చు. అలాగనమాట. అందుకు ఈ పత్రికను చదువుతున్నప్పుడు, గలతీ పత్రికను చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఎప్పుడైనా సరే ఒక లెటర్ మనం చదివితే అక్కడ నుండి మనకి ఏం అర్థం అవుద్ది, ముందు ఆ పత్రికలో నుంచి ఏం చూడాలి అని అంటే ఏం జరుగుతుంటే ఈ ఉత్తరం రాశారు, ఏ సందర్భంలో ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది అనేది ముందు ఆలోచిస్తే అప్పుడు అందులో దానికి పరిష్కారం ఏం చెప్పాడు అనే దాన్ని మనం ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు ఎవరైనా ఉత్తరం పొందారనుకోండి, ఆ ఉత్తరం ఎవరెవరి మధ్య జరిగింది, ఏ సందర్భంలో రాశారు అనే దాన్ని బట్టి దాని అర్థాలు ప్రజలకు అర్థమవుతాయి. అలాగనమాట. సో ఇప్పుడు ఎందుకు రాశాడు అనేటటువంటి దాన్ని మనం అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఉత్తరం రాసే సమయానికి అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తాం. మొత్తం కవర్ అవుతుందా బోర్డు? అక్కడ ఏం జరుగుతుంది, ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం ఆలోచిస్తాం. అక్కడంటే ఎక్కడ? గలతీ ప్రాంతంలో అనమాట. అక్కడంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, మళ్ళీ అక్కడ అనే మాట ఎందుకన్నా అంటే గలతీలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి అనమాట. కొన్ని మాటలు మనం చదివితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. 6వ వచనం చదువుదాం. ఎవరికి రాశాడు ఈ మాటల్ని అది మనం తర్వాత చూద్దాం. నాతో కూడా ఉన్న 2వ వచనంలో ఏమన్నాడంటే, మొదటి 5 వచనాలను ఫస్ట్ చదువుతాను, తర్వాత మనం అక్కడ ఏం జరుగుతుంది అనేదాన్ని ఆలోచిద్దాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా ఉండుటకు నియమింపబడిన పౌలను నేను. అపోస్తులుడుగా ఉండటానికి నియమింపబడిన పౌలను నేను. ఇప్పుడు ఏదైనా అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని రాసేటటువంటి మాటలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, గలతీ పట్టణంలో ఏం జరుగుతుంది, మనం గలతీలకు రాసిన పత్రిక చదువుతున్నాం. ఈ ఉత్తరం రాసే సమయానికి ఏం జరుగుతుంది అని అంటే నేరారోపణ చేసేవాడు మనస్తత్వం ఎలా ఉంటుందో మనందరికి బాగా తెలుసు కదా. ఎవరి మీదైనా నిందేయాలి అని అంటే ఉన్నవి లేని అన్ని చేసి ముందు ఆ మనిషిని సింక్ చేసి అప్పుడు అతని మీద నిందేస్తారు కదా. సాధారణంగా ఒక వ్యక్తిని బ్లేమ్ చేయాలని అంటే అతను ఆ నేరం చేయలే, కానీ ఆ నేరం చేశాడని అతను అనాలి అని అన్నట్లయితే ముందు అతని వ్యక్తిత్వం మీద అతనికి కొన్ని ఇబ్బందులు కలిగించేటట్టుగా మాట్లాడతారు ఎవరైనా సరే. అతను అలాంటోడు, ఇతను ఎలాంటోడు, అతను అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి అప్పుడు ఇది ప్రాబ్లం అని చెప్పంగానే దానికి సరిపోద్ది అనమాట, కరెక్ట్ మ్యాచ్ అయిపోద్ది. అవును అలాగే అని. ఆ సైకాలజీ ఎవరిది అని అంటే సాతాన్ది. ఆ సైకాలజీ ఎవరిది అని అంటే అతను అనుచరులది. ఇది అన్ని కాలాల్లో కూడా మనుషులు చేసేటటువంటి పని. ముందు అలా చేశాడు ఇలా చేశాడు అదైంది ఇదైంది అని చెప్పిన తర్వాత ఇది చేశాడు అని చెప్తే సరిగ్గా సరిపోదు. డైరెక్ట్ గా ఇతను అలా చేశాడు అనగానే ఎవరు నమ్మరు.
అలాగనమాట. అందుకు ఇప్పుడు పౌరులు ఏమంటున్నారు అని అంటే, ఈ పత్రిక ఎవరికైతే రాయబడిందో అక్కడ ఉన్నటువంటి యూదులు, లేకపోతే ఈ పరిచయుల సంతతికి సంబంధించినటువంటి వారు ఉన్నారే, వాళ్ళు పౌలు ఏమంటున్నారు అని అంటే, పౌలు ఏ హోదాలో చెప్తున్నాడు? పౌలుకి అధికారం ఎక్కడది? ఆయన ఏమన్నా 12 మంది శిష్యుల్లో ఒకడా? ఆయన ఏమన్నా అపోస్తులుడా అంటున్నారు అనమాట. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, కానీ ఆయన అపోస్తులుడే కాదా? ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డాడు? యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డాడు. అందుకే ఆయన లెటర్ రాస్తూనే ఏమని మొదలు పెట్టాడు? ఆయన అపోస్తులత్వాన్ని గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఇది ఆయన తన అపోస్తులత్వాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నాకు ఇవ్వబడిన అపోస్తులత్వం మనుషుల మూలంగా గాని మనుషుల వలన గాని కలగలేదు. ఎవరి వలన కలిగింది? క్రీస్తు యేసు వలన కలిగింది నాకు. అలాంటి అపోస్తులుడైన పౌలుని నేనే రాస్తున్నానని చెప్పి రాశాడు అనమాట. ఒకటి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. పౌలు ఎలా అపోస్తులుడు? పౌలు చెప్పిన మాటల గ్యారంటీ ఏంటి? ఆయన మాటలు మనం ఎలా నమ్మొచ్చు అని చెప్పేసి పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అందుకే ఆయన ఏమని రాస్తున్నాడు? మనుషుల మూలంగా కాకుండా, మనుషుల వలన కాకుండా, క్రీస్తు యేసు వలన నేను అపోస్తలుడిగా ఎన్నుకోబడ్డాను అని చెప్తున్నాడు. దేవుని వలన, యేసుక్రీస్తు వలన నేను ఎన్నుకోబడ్డాను అని చెప్తున్నాడు. అప్పుడు ఇంకేం జరుగుతుంది అక్కడ అని అంటే, 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నాడు. గలతీయులు ఏం చేశారు? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగాడు. భిన్నమైన సువార్త తట్టు తిరగడం అంటే వేరే మతం గురించి చెప్తే కాదండి, దీని గురించే వేరేలాగా చెప్తే అలాగే మారిపోయారు అనమాట. యేసుక్రీస్తు గురించే చెప్తూ ఏం చేశారు అని అంటే, యేసుక్రీస్తుని అంగీకరించాలి, ధర్మశాస్త్రాన్ని అంగీకరించాలి అన్నారు. అలాగనమాట. ఏకకాలంలో 2 నియమాలను అనుసరించాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు అని మనం చూస్తున్నాం. ఆయన అన్న మాట అది, భిన్నమైన సువార్త తట్టు తిరిగారు అని చెప్పేసి. 3-4 వచనం, 2వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదివితే, 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనల్ని దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కొంతమంది ఎలాంటి వాళ్ళు ప్రవేశించారు సంఘంలోకి? కపట సహోదరులు. కపట సహోదరులు అంటే వేషధారణ అనేది వాళ్ళ హెడేక్, మనకు సంబంధం లేదు. నేను భక్తి లేకుండా భక్తి ఉన్న వాళ్ళకి నటించాను అనుకోండి, అది నన్ను ఒక్కడనే పాడు చేస్తుంది. కపటం అంటే ఏంటంటే నిన్ను పాడు చేయడానికి సహోదరుడు వేషం వేసుకుని వచ్చినాడు అనమాట అండి. యాక్చువల్గా నేను సహోదరుడిగా ఉండాలని రాలా నీతో, నిన్ను పాడు చేయడానికి సహోదరుడు వేషం వేసుకుని వచ్చాను అనమాట. అలాగే విశ్వాసంగా బ్రతికే వాళ్ళని, వాళ్ళ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయడానికి విశ్వాసంగా ఉన్న వాళ్ళలాగా వచ్చి వాళ్ళకి లేనిపోని చెప్తున్నారు అనమాట అండి. అలాగే కొంతమంది శ్రేయోభిలాషుల్లాగా వచ్చి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవ పెడతారు. మీ అమ్మ నాన్న అలాంటి వాళ్ళు, మీరు ఎలా ఉండండి, మీరు అలా ఉండండి, అలా మాట అనొద్దు అని చెప్తారు అనమాట. అది చెప్తున్నంతసేపు చక్కగా తీయగా ఉంటుంది, అది ఆమె వదిలేసే తెలుస్తుంది ఆ బాధ. అలాగనమాట. లేకపోతే ఇద్దరు స్నేహితులు బాగా స్నేహం చేస్తూ ఉంటే ఎవరో ఇంకొక ఆయన జాయిన్ అవుతాడు వాళ్ళ మధ్యలో. అతను స్నేహం చేయడానికి వచ్చినోడు కాదనమాట అండి, కపటంతో స్నేహితుడిగా వచ్చాడు. ఆ స్నేహితులు ఇద్దరు నిలబొట్టేస్తాడు అనమాట. అలాగా ఇలాగా అంటే రియల్ గా ఆ మనిషి మీద ప్రేమతో కాకుండా అతను పాడు చేయడానికి చేరేవాళ్ళు కొంతమంది ఉంటారు. సంఘంలో కూడా అలాగ వచ్చినటువంటి కపట సహోదరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల జరిగింది. ఒకవేళ సున్నతి పొందాలి అనేటటువంటి రూలే ఉండుంటే, సున్నతి పొందాలి అనేటటువంటిది మ్యాండేటరీ అయితే, నాతో కూడా ఉన్న తీతిని ఆ రోజు సున్నతి పొందాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా గొడవ చేసేవాళ్ళు కదా, వాళ్ళ మధ్యకి రానివ్వరు కదా. కాబట్టి కొంతమంది ఒప్పుకున్నారు అని అంటే వీళ్ళు డినై చేస్తున్నారు తప్ప అది ఖచ్చితమైనది కాదు అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి
ఏం జరుగుతుంది గలతీ ప్రాంతంలో? పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు మరి కొంతమంది. అదే వాళ్ళే. ఇంకో ప్రాబ్లం ఏంటంటే భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నారు. కపట సహోదరులు సంఘంలో ప్రవేశించారు. అందుకే పెద్దలు అంటారు ఏంటంటే నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అని చెప్తారు. ఎందుకు చెప్పేవాళ్ళు అనుకునేవాళ్ళం. నెమ్మదిగా అంటే వయసు వస్తున్న కొద్దీ ఆ మాటలను అర్థం చేసుకుంటున్న కొద్దీ తెలుస్తూ ఉంది అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి మనతో ప్రవర్తించేటప్పుడు తెలుస్తుందండి అతను ఏంటి అనేది. అందాక తెలియదు. అలాగనమాట. కపట సహోదరులు సంఘంలో ప్రవేశించారు. ఏమని బోధిస్తున్నారు వీళ్ళు? సున్నతి పొందాలని, ధర్మశాస్త్రం అనుసరించాలని. ధర్మశాస్త్రం అంతా అనుసరించాలంటలేదు మళ్ళీ వీళ్ళు. ధర్మశాస్త్రం మొత్తం అనుసరించాలి, బలులు అర్పించాలి ఇవన్నీ అంటలా. సున్నతి మాత్రం ముందు నుంచి ఉంది కాబట్టి అది ఒక్కటి చేస్తే చాలు అంటున్నారు అనమాట. ఒక నియమం మీరినా మొత్తం మీరినట్టే, మొత్తం అన్ని నియమాలు మీరినా ఒకటే, అలాగనమాట. కాబట్టి సున్నతి పొందాలని, ధర్మశాస్త్రాలను అనుసరించాలని చెప్పి వాళ్ళకు బోధిస్తున్నారు. మూడో అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అన్నాడు. గలతీయులు దేనికి లోనయ్యారు? భ్రమకు లోనయ్యారు. అంటే సంఘంలో కొంతమంది, అందరు కాదు. దేనికి లోనవుతున్నారు? భ్రమకు లోనయ్యారు. భ్రమ అంటే ఏంటండి? భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కనిపించేటట్టుగా చేయడం. భ్రమ అంటే అదనమాట అండి. చాలాసార్లు చాలా వస్తువుల్ని మనకు అమ్మేవాళ్ళు మనల్ని ఆ భ్రమకు లోన్ చేస్తారు. ఇది ఎంత ఖరీదు చేస్తుందండి, దీనిలో ఇంత వాల్యూ ఉంది, దానిలో అంత వాల్యూ ఉందని మనకి చెబుతారు. వాళ్ళ మాటలను బట్టి అందులో విషయం కనపడదు, కానీ మనకి యథార్థంగా అందులో ఏమి ఉండదు అన్నమాట అండి కొన్నిటికి. కాబట్టి వాళ్ళు భ్రమ పెట్టి అది మనకి ఇచ్చేసాక దాన్ని వాడుకుంటున్నప్పుడు అది అలా లేదనుకోండి, అరే నేను మోసపోయాను అనే సంగతి తెలుస్తుంది. అంటే సాతాను మొట్టమొదటి చేసినటువంటి పని ఇది. భ్రమ పెట్టడం అనేటటువంటిది సాతాను చేసిన పని. ఇప్పుడు దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దగ్గర వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మామూలుగా చూశారు. దేవుడు తినొద్దన్న పళ్ళలాగా వాటిని చూసినప్పుడు అవి ఎలా కనపడి అంటే చాలా సాదాగా సీదాగా కనపడి, సాధారణమైనటువంటిగా కనపడి. కానీ అపవాది వెళ్ళి ఇవి తింటే మీ కన్నులు తెరవబడితే మీరు దేవతల్లాగా అయిపోతారు అన్న తర్వాత చూస్తే ఎలా కనపడి అవి ఆహారానికి మంచివిగాను, చూపునకు రమ్యంగా ఉన్నాయట, ఆహారానికి మంచిదిగా ఉన్నాయట. అవి తీసుకుని తినాలనే అంత అట్రాక్షన్ వాటిల్లోకి వచ్చింది. అది భ్రమ. భ్రమ అంటే అదనమాట అండి. గాల్లో మేడలు కట్టడం అంటారు కదా, ఇలా చేస్తే అలాగైపోద్ది, అలా చేస్తే అలాగైపోద్ది, అలా భ్రమ పెడతారు. అది అందరికీ రాదండి. దానికి కొంతమంది ఉంటారు, మాస్టర్స్ ఉంటారు, భ్రమ పెట్టేవాళ్ళు. దానిలో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళే భ్రమ పెట్టగలరు, అందరూ భ్రమ పెట్టలేరు అలా. కాబట్టి వీళ్ళు వచ్చి ఏం చేశారు? సంఘాన్ని ఏం చేశారు అని అంటే భ్రమకు లోన్ చేశారు. అది యథార్థం కాదు వాళ్ళు చెప్పే మాట. నిజంగా వాళ్ళు చెప్పిన సున్నతిని అనుసరించడం వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ ప్రయోజనం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు అనమాట. ప్రయోజనం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. తర్వాత సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏ నమ్మకాన్ని కలుగజేశాడు ఈ భ్రమపరిచేవాడు వచ్చి? వాళ్ళేమో యేసుక్రీస్తుని బట్టి దేవుని కుమారులుగా బ్రతుకుతాం అనే దాన్ని ఒప్పుకున్నారు. అంటే ఆత్మానుసారంగా ఆరంభించారు. పరిశుద్ధాత్మను నడిపిస్తే మనం దేవుని పిల్లలుగా పెరుగుతాం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పాక ఏం చేస్తున్నారు? మళ్ళీ శరీరానుసరమైన అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వాటి వల్ల పరిపూర్ణలు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది అవలేకే కదా అది ఇచ్చింది దేవుడు.
ధర్మశాస్త్రాన్ని ఎందుకు తీసేశాడు దేవుడు? దానివల్ల ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడట్లేదు. మన పితరుల నాటి నుంచి అందరూ కూడా మోయలేని ఫ్లాడి అది. కాబట్టి దాన్ని తీసేసి దేవుడు కొత్తది ఇస్తే, దేవుడు సులువుగా మనిషి చేరుకోగలిగేటటువంటిది ఇస్తే, మళ్ళీ వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని అనుసరించండి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎలా ప్రారంభించి ఎలా పరిపూర్ణులు అవ్వాలని చూస్తున్నారు? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారు. ఇరవై ఒకటో వచనం మనం చదివితే, 4వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, 4వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా అని పౌలు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా అన్నాడు అని అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళలో క్రియేట్ అయింది? వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ధర్మశాస్త్రానికి లోబడాలని అనుకున్నారు. ధర్మశాస్త్రం మీరు వినట్లేదా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో 15వ వచనం మనం చదివితే, లేకపోతే 2వ వచనం చదివిన తర్వాత అప్పుడు చదువుదాం. 5:2లో ఏమనుందంటే, 5:2లో ఏమనుందంటే, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అంటే సున్నతి వలన ప్రయోజనం ఉంది అని నమ్మించేశారా లేదండి వాళ్ళు? కొంతమంది సున్నతి పొందబోలేదు. అలా సున్నతి పొందిన వాళ్ళు ఏమవుతున్నారో తర్వాత మాటల్లో చెప్పాడు. 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుండిరి. గలతీయులు రక్షణ పొందినప్పుడు ఎలా పరిగెడుతున్నారట? బాగా పరిగెడుతున్నారు. అంటే మామూలుగా ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నారు. బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? కొంతమంది అంటే సత్యానికి ఏమయ్యారు? సత్యానికి అవిధేయులు అయ్యారు. విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను అని చెప్పేసి ఆయన అన్నాడు. 11వ వచనంలో, అదే 10వ వచనం నుండి మనం చదివితే, మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని కూర్చి నేను రూఢిగా నమ్ముకొంచున్నాను. మిమ్మల్ని కలవరం పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించును. కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళని ఏమని కలవరం పెడుతున్నారంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి కలవర పెట్టువారు ఉన్నారు. కొంతమంది వచ్చి వీళ్ళని ఏం చేస్తున్నారు? కలవర పెడుతున్నారు. ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుతున్న ఎడల ఎప్పటికీ హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడను కదా. మిమ్మల్ని కలవర పెట్టువారు తమను తాము ఛేదించుకున్నట మేలు అన్నాడు. అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ అబద్ధ బోధలోకి పంపించారో, ఈ అబద్ధ బోధ వైపుకి ఆకర్షించారో, వాళ్ళు ఛేదించుకుంటే అది తక్కువ శిక్ష వాళ్ళకి, రేపు దేవుడు వేసే శిక్ష కంటే. అంటే ఒక వ్యక్తిని వాక్యం నుండి పక్కకు మరలించడం అనేది మామూలు శిక్ష కాదండి. సత్యం నుండి పక్కకు మరలించడం అనేటటువంటిది ఒక వ్యక్తి చేసే మామూలు తప్పు కాదు. దేవుడు ఎంత శిక్ష వేస్తాడో చెప్పలేం. అందుకే ఇది ఏమన్నాడంటే, అలాంటి వాడు తాను ఛేదించుకుంటే దానికంటే భయంకరమైన శిక్షను రేపొద్దున పొందుతాడు. అదే బెటర్ అతనికి అని చెప్తున్నాడు. ఇక చేయకుండా ఉంటాడు ఆ పని అని చెప్పేసి. అంటే దాన్ని ఎంత సీరియస్ గా దేవుడు చూస్తున్నాడో చూడండి. తర్వాత 15వ వచనంలో, అయితే మీరు ఒకరినొకడు కలుచుకొని భక్షించుకునే ఎడల ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుకోవదురేమో చూసుకున్నాడు. ఎప్పుడైతే 2 థాట్స్ ఉంటాయో
ఎక్కడైనా సరే రెండు ఆలోచనలు ఎక్కడ ఉంటాయో వాళ్ళ మధ్య ఏమొస్తాయి? రెండు ఆలోచనలు వచ్చిన చాట ఒకళ్ళనొకళ్ళు ఖర్చుకోవడం, భక్షించుకోవడం, ఒకరంటే ఒకళ్ళకి పడకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది సున్నతి పొందాలని, కొంతమంది సున్నతి పొందక్కర్లేదని వాళ్ళ మధ్యలో ఈ భేదాలు ఉండొచ్చు. కాబట్టి ఒకరికొకరికి ఏమున్నాయంట? ఒకరినొకడు ఏ పరిస్థితిలో ఉన్నారట? ఖర్చుకొని భక్షించుకునేలాగా ఉన్నారు వాళ్ళు. తర్వాత అంటే దాన్ని 12వ వచనంలో ఈ బోధ మీకు ఎవరు చేస్తున్నారు అని చెప్తున్నాడంటే 6:12 మనం చదివితే, శరీర విషయం అందు చక్కగా ఆగపడువారు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండాకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? వీళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? ఆత్మీయంగా బాగా కనపడాలనే వాళ్ళ, శరీర విషయంలో బాగా కనపడాలనే వాళ్ళ? వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉన్నారు. శరీర రీతిగా చక్కగా కనబడగోరేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపారు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. వాడు సున్నతి పొందిన తర్వాత ఏమని చెప్పుకుంటారు? నేనే ఆయన అలా తయారు చేసింది, నేనే ఆయన డైరెక్షన్ ఇచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు అన్నమాట. సో అందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పాడు. సో ఈ పత్రిక రాయడానికి గల కారణాలను మనం ఇప్పటిదాకా చూసాం. ఏం జరుగుతుంది అక్కడ? అపోస్తలత్వాన్ని, అంటే పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించేవారు కొంతమంది ఉన్నారు. భిన్నమైనటువంటి సువార్త తట్టుకి సంఘంలో ఉండే కొంతమంది తిరిగిపోయారు. భిన్నమైన సువార్త తట్టుకి ఎలా అంటే యేసుక్రీస్తు బోధించిన బోధల్ని ప్లస్ మళ్ళీ ధర్మశాస్త్రాన్ని రెండింటిని అనుసరించాలనేటటువంటి వారు. తర్వాత కపట సహోదరులు వచ్చారు, సంఘంలో ప్రవేశించారు. వాళ్ళు అక్కడ స్థానిక సంఘ సభ్యులు కాదు, కొంతమంది బయట నుంచి వచ్చారు. అందుకే ఆ కాలంలో ఎవరైనా కొత్తగా సహోదరులు సంఘంలో చేర్చబడాలి, అక్కడ సహోదరుడిగా వ్యవహరించాలి అని అంటే సిఫార్సు పత్రిక తెచ్చుకోమనేవారండి. నువ్వు ఏ సంఘంలో బాప్తిసం పొందేవు, అక్కడ సంఘంలో నువ్వు చేసే పని ఏంటి అనేది సిఫార్సు పత్రిక తేవాలి. అక్కడ సంఘం ఈయన నమ్మకమైన సహోదరుడు అని రాసిస్తే ఆ తెచ్చిన వాళ్ళని చేర్చుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవాలి. అది అప్పుడు ఉన్నటువంటి పద్ధతి. అంటే అపోస్తులు అబద్ధ బోధలు ప్రవేశించకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు. కొంతమంది వచ్చి అలా జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో వచ్చారు, ఒక ఉద్దేశంతో వచ్చామని చెప్పి చెప్పారు. కపట సహోదరులు సంఘంలో ప్రవేశించారు. ఏం చేయాలని బలవంత పెడుతున్నారు వాళ్ళని? సున్నతి పొందాలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని. అప్పుడు గలతీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న చాలా మంది సహోదరులు భ్రమకు లోనయ్యారు. భ్రమ అంటే ఏంటంటే వాళ్ళు చేయకూడదు చేయొచ్చు అన్న దానిలోకి లోనయ్యారు, భ్రమకు లోనయ్యారు. ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని కోరుతూ ఉన్నారు. అంటే ఎదుగుతున్నారా, దిగజారిపోతున్నారు? దిగజారిపోవటాన్ని ఎదగనుకుంటున్నారు అనమాట అండి. వాళ్ళు ధర్మశాస్త్రానికి లోబడి కోరారు, వాళ్ళు కూడా ఇష్టపడారు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందా, పనిచేయలేదు వీళ్ళ మీద? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని వాళ్ళు చెప్పిన మాట వీళ్ళకి బాగా చెవికి ఎక్కింది అనమాట. ఆ వీళ్ళు కూడా అనుసరించాలని కోరుకుంటున్నారు. సున్నతే పొందేశారు కొంతమంది. అంటే మళ్ళీ బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఏం చేశారంటే తిరిగి సున్నతి పొందేశారు. అప్పుడు సత్యానికి అవిధేయులు అయ్యారు. వాళ్ళు సత్యానికి అవిధేయులు అయ్యేటట్టుగా కొంతమంది వాళ్ళని అడ్డగించారు అని చెప్పాడు. ఎవరి వలన జరిగింది ఈ కార్యక్రమం? కలవర పెట్టే వాళ్ళ వలన. అంటే కొంతమంది వచ్చి వెళ్ళి వాళ్ళు అనుసరించే వాటిని అనుసరిస్తూ క్రమంగా ఉన్న వాళ్ళని ఏం చేశారు అని అంటే ఇలా చేయాలి అలా చేయాలని కలవర పెట్టారు. ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, మామూలుగా ఉంటారు, వాళ్ళు సాధారణంగా బ్రతికేద్దాం అన్నట్టుగా ఉంటారు. అప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గరికి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పగానే వాళ్ళు కలవర పడిపోతారు. బాబా అసలు మేము అనుసరించాల్సింది ఏదో మాకు చెప్పండి, మమ్మల్ని ఎందుకు ఇంత గందరగోళంలోకి పంపిస్తున్నారు అని చెప్పి అడుగుతారు. అంటే అలా కలవరం మొదలు పెట్టింది వాళ్ళ మధ్య ఎలాంటి వాతావరణం ఉంది? అంటే మొట్టమొదటి సంఘం గురించి మనం ఆలోచిస్తే వారు అపోస్తుల బోధ యందును
సహవాసం అందును రొట్టె విరుచుటేందును ఎడతెగకున్నారని చెప్తే వీళ్ళ మధ్య ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు కరుచుకొని ఒకరినొకడు భక్షించుకునేటటువంటి దుస్థితికి వాళ్ళని ఆ బోధలో దిగజార్చింది. అప్పుడు ఎవరి వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని అంటే ఆత్మీయంగా బ్రతకాలనుకునే వాళ్ళ వల్ల కాకుండా శరీరానుసారంగా బ్రతకాలనుకునేటటువంటి వాళ్ళ ద్వారా ఈ గొడవలు వచ్చింది. ఎప్పుడు కూడా సంఘంలో ఆత్మీయంగా బ్రతకాలనుకున్న వాళ్ళ నుంచి ఏ గొడవ రాదు. శరీరానుసారమైనటువంటి మనసు ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర నుంచే గొడవలు వస్తాయి. ఆ గొడవలు ఎలా ఉంటాయి అని అంటే రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక మీటింగ్ పెడదాము, లేకపోతే ఒక పరిస్థితి ఇచ్చేద్దామన్నాం అనుకోండి. ఒక ఆయనేమో పప్పు వండుదామండి, డబ్బులు ఎందుకు ఖర్చు అంటాడు. ఒక ఆయనేమో బిర్యానీ చేద్దామండి, మనకి ఏం తక్కువ అంటాడు. అప్పుడు పప్పు వండితే ఆయన రాడు, బిర్యానీ వండితే ఈయన రాడు. ఇప్పుడు దీని గురించి మన విశ్వాసాన్ని, మన రక్షణని త్యాగం చేయడం అవసరమా అండి? అంటే ఎవరి ఆలోచనలు? నా మాట నెగ్గలేదు అని ఎవరైనా తమ రక్షణనే ఛాలెంజ్ చేశారు అని అంటే వాళ్ళు శరీరానుసారంగా ఆలోచించేవాళ్ళు అనమాట. ఇప్పుడు బిర్యానీ వండటం వలన ఈయనకి ఏం రాలేదు, పప్పు వండటం వలన ఆయన ఏం ఊడిపోలేదు కదా. ఆయన కొమ్ములు ఏమైనా ఇరికి కింద పడిపోయినాయా? ఇప్పుడు ఎవరి మాట నెగ్గించడానికి వస్తున్నాం ఇక్కడికి మనం? యేసుప్రభు దేవుడు చెప్పింది నెరవేర్చడానిక, వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దడానికి వస్తున్నాం? ఇక్కడికి వచ్చేది ఎందుకంటే మనం ఆత్మీయంగా బ్రతుకుతూ ఇంకొంతమందిని ఆత్మీయంగా బ్రతికేలాగా చేయాలి. నేను మొన్న వారంలో గుంటూరు వెళ్ళాను. అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ చాలా మంది సహోదరులు అటెండ్ అయ్యారు. రోజంతా వాకింగ్ చెప్పిన తర్వాత సాయంత్రం వాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు కూడా ఉంటే భలే ఉండేదండి అన్నారు. నా గుండె జల్లు మంది, అమ్మ ఏదో జరిగింది ఇక్కడ. అప్పుడు అక్కడ ఉన్న సహోదరులు చెప్పారు, ఒక 4 కుటుంబాలు వెళ్ళిపోయినాయండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో వేరే చోట ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి ఆరాధనకి వెళ్ళట్లేదు, అలా హెల్డప్ అయిపోయి ఉన్నారు అని చెప్పారు. ఏం జరిగింది మరి? మాట్లాడకపోయారా వాళ్ళతో? వాళ్ళ అవసరం ఏంటో కనుక్కోపోయారా? కొన్ని వాళ్ళకి వేరేగా ఆరాధన చేసుకోవడం ఇష్టమైతే కొన్ని వాళ్ళలో చెప్పగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటే అలా చేసుకోమని మీరు ఎంకరేజ్ చేయకపోయారా వాళ్ళని? అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆ పరిస్థితి అంతటిని ఒక చర్చ్ మెంబర్ వివరించాడు అనమాట. డ్వాక్రా గ్రూపులు ఉంటాయి కదండి, మహిళల పొదుపు వీటికి సంబంధించి వాటిలో డబ్బులు పంచుకోవడం ఏదో తేడా వచ్చిందట. అప్పుడు ఆ నలుగురు కలిసి వచ్చి సువార్థికుడి దగ్గర పెట్టారు ఆ విషయాన్ని. డబ్బులు ఎవరెవరు ఎంత పంచుకున్నారు, ఎవరెవరు అన్యాయం చేశారనేది. అప్పుడు సువార్థికుడు చెప్పలేదండి నిష్కర్షగా, ఏమనంటే నువ్వు చేసిన తప్పు అని కానీ నువ్వు చేసిన తప్పు కాదని కానీ. ఇప్పుడు సువార్థికుడి పని ఏంటండి? డ్వాక్రా గ్రూప్ డబ్బులు పంచిపెట్టడమా, వాక్యం చెప్పడమా? అలాంటిది తెచ్చి ఆయన నెత్తి మీద పెట్టి ఆయన మీద కష్టం పెంచుకోవచ్చా? ఎవరు వీళ్ళు? ఆత్మీయంగా బతకాలనుకునే వాళ్ళు శరీర సంబంధుల? శరీర సంబంధులు లేకని బ్రతుకుతారు. ఆత్మీయంగా బ్రతకడం అనేది సాధ్యం కాదన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఎవరో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వీళ్ళకి తెచ్చిన వాళ్ళు శరీర సంబంధంగా చక్కగా కనబడాలనుకునేవాళ్ళు. మేము సున్నతి పొందాం, మేము యూదులు, వీళ్ళు కూడా మాలాగా కన్వర్ట్ అవ్వాలని భావించేటటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఇలాంటి శరీర సంబంధమైన ఆలోచనలు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా మనుషుల్లో. ఒకసారి ఒక ఆయన కనబడి చెప్పాడండి, ఆరాధనకి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎక్కడున్నారు మీరు అని అంటే మా వాళ్ళందరూ కలిసి అక్కడ ఆరాధన చేస్తారని అక్కడ పోతున్నాను నేను అన్నాడు. ఎవరు ఆడవాళ్ళు అంటే ఆయన ఏదో కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి మట్టుకు చర్చ్, అది క్రీస్తు సంఘమే మళ్ళీ. నేను చెప్పాను, ఆ చివరిని ఆ పేరు కూడా పెట్టుకోండి, వాళ్ళందరూ వచ్చేస్తారు అని చెప్పేసి కదండి. ఇప్పుడు ఏదో ఒక కులం ఉంటది, ఆ కులం పేరు చివరి పెట్టుకుని అప్పుడు క్రీస్తు సంఘం అంటే వాళ్ళ మట్టుకి అక్కడికి వస్తారన్నమాట. అది ఏ క్రీస్తు సంఘం అండి? ఆత్మీయంగా ఎదిగేదా శరీర సంబంధమైన క్రీస్తు సంఘం అది. కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా మనసుల్లో ఉన్నాయి. అందుకే దేవుడు ఈ పత్రికలన్నింటినీ భద్రంగా మనకి ఉంచాడు. అలాంటి సమస్య ఇప్పుడు వస్తే దాన్ని చదువుకుని ఎలా బాగుపడాలి అని చెప్పడానికి ఈ పత్రికలన్నింటినీ కూడా ఉంచాడు. సో ఇదండి అక్కడ జరుగుతున్నది. గలతీ పత్రిక చదివే ముందు అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం ఆలోచించాం. అంటే పత్రికను చదివే విధానం ఎలా ఉండాలి అని అంటే, సూపర్ బజార్కి వెళ్ళో కిరాణా కొట్టుకెళ్ళో సరుకులన్నీ తెచ్చుకుంటాం, ఒక మూటలో పడేసి తెస్తాం అనమాట అండి. తెచ్చిన తర్వాత ఏం చేయాలి? వంటగదిలో పెట్టాలి, బెడ్రూమ్లో పెట్టాలి, అలాగనమాట. ఎక్కడ దానికి ఉంటుంది అలాగే పత్రిక అంతా మన దగ్గర ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలనంటే చదివి ఇది సమస్య అని చెప్పిన మాటలు ఏమున్నాయి, ఇలా పరిష్కరించుకోండి అని చెప్పిన మాటలు ఏమున్నాయి అని మనం సెపరేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు అది వివరంగా అర్థం అవుతుంది.
లేకపోతే ఇందులో ఒక మాట తీసి దేవుడు మిమ్మల్ని ఇలా చేయమంటున్నాడు చేయండి అనగానే పొలవమానం చేస్తున్నారు జనం. అప్పుడు లేఖనాన్ని అపార్థం చేసుకుంటారు, దేవుని చిత్తాన్ని కూడా అపార్థం చేసుకుంటారు. ఏ పత్రిక కూడా డైరెక్ట్ గా మనకు రాయబడలా. బైబిల్లో ఉన్న ఏ మాట కూడా మనల్ని ఉద్దేశించే రాయబడలా. అలా రాయబడిన ఒక్క మాట కూడా లేదు. ఆనాడున్న వ్యక్తులకు రాయబడిన మాటలను బట్టే మనం అదే అప్లికేషన్ మనం డైరెక్ట్ గా తీసుకుంటున్నాం అన్నమాట. అలాగే సో పత్రికలు మనం చదివేటప్పుడు అలాంటి జాగ్రత్తని వహించాలి. అప్పుడు దీనికి పరిష్కారం ఏం చెప్పాడు పౌలు? ఎందుకు రాశాడు? తన అపోస్తలత్వం గురించి ఏం చెప్పాడు? భిన్నమైన సువార్తకు తిరిగిన వాళ్ళ గురించి ఏం చెప్పాడు? సున్నతి పొందాలన్న వాళ్ళకి ఏం చెప్పాడు? అవి ఉంటుంది అనమాట అండి మిగిలిన భాగంలో. మనం చదవంగా అప్పుడు మిగిలినటువంటి వచనాలు ఉన్నాయి కదా అవి. అప్పుడు ఎందుకు రాశాడు, ఏ పరిష్కారాన్ని చెప్పాడు, అప్పుడు వాళ్ళు ఎలా ఆదరణ పొందారు, ఒకవేళ అటువంటి సమస్యలే మనకుంటే మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటిది వచ్చే వారం నుండి ఒక్కొక్క భాగంలో మనం దాన్ని ఆలోచన. ఈ వారం మనం చేసింది ఏంటంటే ఆ పత్రిక రాయబట్టడానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి, ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చదువుకునే ఉత్తరాల్లో కూడా మన ఇళ్ళకి ఎవరైనా మనకు ఉత్తరం రాస్తారు కదా, అప్పుడు కూడా దాన్ని చూసి కూడా మనం వీళ్ళ మధ్య ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు తండ్రి కొడుకు ఉత్తరం రాస్తూ నేను ఇప్పుడిప్పుడే అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, నీకు పంపిన డబ్బులు సర్దుకో అని ఎందుకు రాస్తాడండి? ఆ మాట రాశాడంటే తండ్రికి కొడుకు మధ్య ఉన్నదేంటి? డబ్బులు దుబారా చేస్తున్నాడు అనమాట అండి. ఈయన చదువుకోమని రాస్తున్నాడు తండ్రి. అలాగా అందులోనే సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని విడివిడిగా మనం చదివితే అర్థమవుతుంది. సో పత్రికలను ఎలా చదవాలి? పత్రికలను చదివేటప్పుడు మీకు కూడా ఎక్కువ అంటే ఇంటెన్షన్ ఉండాలి, ఆ పత్రికలో ఉన్న మాటలు ఏంటి అనేటటువంటి. కాబట్టి మీరు చదివితే ఈజీగా నేను మీకు చెప్పే అర్థం అవుతాయి. మీరు చదవకపోతే బోర్డు మీద వెబ్సైట్లో గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి గలతీలకు రాసిన పత్రికను ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఇప్పుడు ఈ మాటలను ఆధారం చేసుకుని చదివితే మీకు చాలా వరకు అర్థం అవుతుంది, ఎలా చదవాలి అనేటటువంటిది అర్థం అవుతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి చదివి వచ్చినట్లయితే వచ్చే వారం ఎందుకు రాశాడు అనే సంగతిని మనం ఆలోచన. అందరికీ